తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. నిన్న అద్దంకి సభతో సిద్ధం సభలు అయితే మొత్తానికి పూర్తయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇవి సక్సెస్ అయినట్టుగానే మనకు వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అంకంరావు గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే దుర్గా గారు. సార్ మనం చూసుకుంటే నిన్న అద్దంకి సభతో మనకి సిద్ధం సభలు, జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలు అయితే కంప్లీట్ అయినట్టుగా తెలుస్తుంది. జనాలు కూడా బాగానే వచ్చారు. మోస్ట్లీ సక్సెస్ రేట్ ఎక్కువగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆయన నిన్న కొంచెం అగ్రెసివ్గా మాట్లాడారు, కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీరేమంటారు సార్ వీటిపై? ఆయన ఎప్పుడూ అగ్రెసివ్గా మాట్లాడలేదు. ఏ రోజన్నా ప్రజలకి ఉపయోగపడే మాటలు అయితే మాట్లాడలేదు కదా. గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. కొత్తగా మాట్లాడేది ఏముంది? పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం, దుష్టతోటి యుద్ధం, దత్తపుత్రుని తెచ్చుకున్నారు. ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి సాగిలబడి వాళ్ళని కూడా తెచ్చుకున్నారు. అయితే సార్ చూసుకుంటే పేదలకి పెత్తందారులకి యుద్ధం అన్నారు. ఇక్కడ పేదలు ఎవరు, పెత్తందారులు ఎవరు సార్? పేదలు జగన్మోహన్ రెడ్డి గారు పేద, మరి భారతీ రెడ్డి గారు పేద మనుషులు, అలాగే ఎస్వి సుబ్బారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు పేద, సజ్జల రామకృష్ణారెడ్డి గారు పేద, లేకపోతే పుంగునూరు మంత్రి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పేద వ్యక్తి, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పేద వ్యక్తి, విజయసాయి రెడ్డి గారు పేద వ్యక్తి. ఇల్లే కదా పేదలు. వాళ్ళందరూ కలిసి పెత్తందారులతో యుద్ధం చేస్తున్నారు. సో కొత్త ఏముంది ఈ రోజు? వాళ్ళు పెత్తందారులు అన్న ఇక్కడ ఉద్దేశం అండి జగన్మోహన్ రెడ్డి గారిది? టీడీపీ తెలుగుదేశం పార్టీ వాళ్లే కాకుండా జనసేన వాళ్ళు కూడా పెత్తందారులు అనేదే కదా అతని అభిప్రాయం. భారతీయ జనతా పార్టీ మీద అడిగే ధైర్యం కానీ, భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే ధైర్యం కానీ లేదు కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేనని మీరు ఒంటరిగా రండి, మీకు దమ్ముంటే అని మాట్లాడుతున్నారు కదా. మరి అదే మాట మీరు ఒంటరిగా రండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే దమ్ముందా వీళ్ళకి? ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న కూడా మాట్లాడుతూనే ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. గతంలో ఆయన సిపిఎస్ రద్దు చేస్తాను వారం రోజుల్లో అన్నప్పుడు తర్వాత వచ్చినటువంటి సకల శాఖ మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మాకు అవగాహన లేదు ముఖ్యమంత్రి గారికి అని చెప్పాను. అంటే ముఖ్యమంత్రి గారి మాటలకి ఎంత విశ్వనీయత ఉందో వారి సకల శాఖ మంత్రి గారే చెప్పారు కదా. ఇంకా దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి ఏముందండి? సాక్షి పేపర్ ఆయన కాదు, సాక్షి ప్రసార మాధ్యమం ఆయనది కాదు, భారతీయ సిమెంట్ ఆయనది కాదు, మరి ఇడుపులపాయ ప్యాలెస్ ఆయనది కాదు, ఇడుపులపాయ ఎస్టేట్ ఆయనది కాదు, హైదరాబాద్ లో ఉన్నటువంటి నివాసం ఆయనది కాదు, తాడేపల్లిది ఆయనది కాదు, బెంగళూరులో ఉన్నది ఆయన కాదు. మరి ఆయన నిరుపేదే కదా, రూపాయి జీతంతోటే కదండి ఆయన బతుకుతుంది. మనం అది కూడా ప్రచారం చేద్దాం, నిరుపేద 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 అని. అదే సార్, అంటే మనం చూసుకున్నట్లయితే కొంచెం అగ్రెసివ్ గానే కనిపించారు జగన్మోహన్ రెడ్డి గారు. మొదటి సిద్ధం సభతో కంపేర్ చేసుకుంటే అద్దంకిలో లాస్ట్ జరిగిన సిద్ధం సభలో చాలా అగ్రెసివ్ గా కనిపించారు, కొంచెం ఉత్సాహంగా కూడా కనిపించారు. అంటే మేము గెలవబోతున్నాం అని ఆయనకి ఏమైనా సంకేతాలు వచ్చాయంటారా? ఇప్పుడు గెలవబోతున్నాం కాదు, సభ సక్సెస్ అవుతుంది కదా అని ఆయన మాటలు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిన్న చూశారు మీరు, మామూలుగా మీ దాంట్లో కూడా ప్రసారం అయింది. ఎక్కడి నుంచో విశాఖపట్నం, శ్రీకాకుళం నుంచి బస్సులు వచ్చినాయి, కడప, కర్నూలు నుంచి బస్సులు వచ్చినాయి. చాలా స్పష్టంగా కనపడతానే ఉన్నాయి. సహజమే అది, దాన్ని తప్పట్టాల్సిన అవసరం లేదు. ప్రజలు వచ్చారు, రాలేదని చెప్పడంలో కూడా అది వాస్తవం కాదు. ప్రజలైతే వచ్చారు, అందుట్లో అనుమానమే లేదు. సమీకరణ చేస్తారు ఏ రాజకీయ పార్టీలైనా, దాన్ని తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. కానీ మాట్లాడే విధానం, నేను ఇది చేశాను రేపు ఇది చేయబోతున్నానని చెప్పుకుంటే విశ్వనీయత ఉంటుంది, ఆయన మీద నమ్మకం ఏర్పడుతుంది. ఏం చేశాడు, రేపు ఏం చేయబోతున్నాడు అది చెప్పటం లేదు కదా. మేము ఇదిగో ఈ పలానా పనులు చేశాము, పోలవరం పూర్తి చేశాము దాన్ని చెప్పాలా, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి వాటినన్నింటినీ మేము పూర్తి చేశాము, నీరు అందించాము అది చెప్పాలి. 840 అడుగులు ఉంటేనే పులిగొండకి నీళ్లు వస్తాయి. మరి అలాంటిది 813 అడుగులు ఉంటే నీళ్ళు ఎలా వస్తాయో ఆయనే చెప్పాలా. నిజంగా అది చెప్పుకుంటే చాలా బాగుండేది. మరి మన కుప్పంలో ఆయన ప్రదర్శించినటువంటి గ్రాఫిక్స్ ఏంటో ప్రత్యక్షంగా 2 గంటలు ఆకతలికి సభ అయిపోయిన తర్వాత పెట్టిన గేట్లు కూడా తీసుకెళ్లారు. దీని గురించి వివరణ ఇవ్వాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే పులివెందలకు నీళ్లు అందించారు. మరి ఈ రోజు వీళ్ళు ఎందుకు ఇయలేకపోతున్నారు అది చెప్పాలా. మరి ప్రత్యేక హోదా గురించి ఆ రోజు మాట ఇచ్చారు, మరి దాన్ని ఏమైందో చెప్పలేకపోయాడు. మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, అది చెప్పలేకపోయాడు. ఎస్సీలకు సంబంధించి ఎస్సీ పిల్లలకి సంబంధించి 60,000 మందికి బెస్ట్ అవైలబుల్ స్కూల్లో
వాళ్ళకి చదువుకునే అవకాశాన్ని తొలగించాడు. దాని గురించి చెప్పలేదు. అది ప్రగతిగా భావించాలి మనం. వాళ్ళకి రావాల్సిన 27 పథకాలను రద్దు చేశాడు. దాని గురించి చెప్పట్లేదు. విదేశీ ఓకే. విద్యా కానుకను రద్దు చేశాడు. దాని గురించి చెప్పట్లేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ ని కొనసాగించలేదు. దాని గురించి చెప్పట్లేదు. మరి దళిత డ్రైవర్ ని వాళ్ళ శాసన మండలి సభ్యుడు చంపి ఇంటికి తీసుకెళ్లి ఇంటి ముందు పడేసి నేనే చంపానని చెబుతుంటే ఇంకా ఆయన్ని వెంటేసుకొని తిరుగుతూ ఆయన సభలు సమావేశాలు ఈయనతో పాటు బస్సులో కూడా ఆయన తిప్పుతున్నాడు. కాబట్టి నేను అంతకులను ప్రోత్సహిస్తున్నానని చెప్పి చెబుతున్నాడు ఆయన. ఒక తమ్ముడు గురించి ఆయన మరి ఆయన్ని నిర్బంధంలో తీసుకుందామని చెప్పని సాక్షాత్తు సిబిఐ వాళ్ళు వస్తే చేతులు ముడుచుకొని వెనక్కి వెళ్ళారు. కాబట్టి ఇది నా ప్రతాపం, ఇది నా పరిపాలన, నన్ను చూసి సిబిఐలు కూడా భయపడుతున్నారని చెప్పుకోవాల్సింది. అది చెప్పలేకపోయాడు. మంచి డాక్టరు, మత్తు డాక్టర్ గా పేరెన్నికన్నటువంటి సుధాకర్ గారిని మాస్క్ అడిగినందుకు పిచ్చివాడిగా చిత్రీకరించి ఆయన చావు కారణమైంది నేనే అని చెప్పని చెప్పలేకపోయాడు. ఓకే. చంద్రయ్య సో యాదవ్ అంటే అనే వీటన్నిటికీ వ్యక్తిని సమాధానాలు లేవు కాబట్టి టాపిక్ ని డైవర్ట్ చేస్తున్నారంటారా సార్ మీరు? నిస్సందేహంగా చేసి చెప్పుకోవడానికి ఏముండే వాళ్ళ దగ్గర. రేపు ఇది చేయబోతున్నాం అని చెప్పుకోవడానికి ఏముంది? సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తాను 5 సంవత్సరాల తర్వాత 5 నక్షత్రాల హోటల్లో తప్ప ఎక్కడా దొరకడానికి వీల్లేదు. అది సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నేను ఓట్లు అడుగుతాను అన్నాడు కదా. మరి ఇప్పుడు అది సంపూర్ణ మద్యపాన నిషేధం జరిగిందని చెప్పి చెప్పగలుగుతున్నాడు ఆయన. ఇంకొక 20 సంవత్సరాలకు సంబంధించి మద్యం మీద అప్పులు తీసుకొచ్చాడు కదా. ఇది ఎక్కడన్నా ఉందా? ప్రపంచం ఇంతవరకు ఎక్కడన్నా జరిగిందా? నేను ఈ పని చేశాను, ప్రపంచంలో నేనే గొప్పవాడిని చెప్పి చెప్పుకోవాల్సింది. మరి అది చెప్పుకోలేకపోయాడు కదా. నేను ఈ రాష్ట్రానికి 3,63,000 కోట్ల రూపాయల అప్పులతోటి నాకు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే నేను ఈ రోజు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాను, ఇది నా ఘనత అని చెప్పి చెప్పుకోవాల్సింది. మరి అది చెప్పలేకపోతున్నాడు కదా. గతంలో పింఛన్దారులకి ఈ రోజు కోతలు విధిస్తున్నాను, అమ్మఒడిలో కోతలు విధిస్తున్నాను. కారణం ఏంటంటే విద్యుత్ అధికంగా వినియోగించుకుంటున్నారు, లేకపోతే వాళ్ళకి ద్విచక్ర వాహనం ఉంది, లేకపోతే వాళ్ళకి పాన్ కార్డు ఉంది, అందువల్ల నేను తొలగించాను. ఇవన్నీ చెప్పుకోలేకపోయాడు కదా నిన్న. ఇవి కూడా చెప్పినట్టయితే ఆయన సమర్థుడుగా మనం భావించాల్సి వచ్చేది. పోనీ చేసే పనులు కానీ రేపు అవునండి అదే కదా. ఇప్పుడు ప్రజలకి ఏం మేలు చేశానో చెప్పుకోవాలి కదా. ఏ నాయకుడైనా చేసే పని అదే కదా. అధికారంలో ఉండేవాళ్ళు మేము ఇది చేశాము, రేపు పొద్దున ఇది చేస్తామని చెప్పుకోవాలి. ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు ఏం మాట్లాడతారు? గతంలో వాళ్ళు ఈ హామీలు ఇచ్చారా, ఇది నెరవేర్చలేదు కాబట్టి ఇలా ప్రభుత్వం విఫలం చెందింది అని చెప్పని ప్రతిపక్షాల్లో మాట్లాడితే ఒక అర్థం ఉంది. అధికార పార్టీ చెప్పుకోవడానికి నీకు 4 పనులు ఏంటి, ఏమున్నాయి? ప్రజలకు ఉపయోగపడే ఇవి చేశాము, అవి చూపించండి, అప్పుడు మాట్లాడుకోవచ్చు మనం దీని గురించి. ఏ రోజు కూడా ప్రతిపక్షాల మీద లేకపోతే మాట్లాడుతున్న వాళ్ళ మీద దాడులు చేయటాలు, మాటల యుద్ధం చేయటం తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ మీరు అన్నారు ఏమని, ఆయనకి గెలుపు ధీమా వచ్చిందని చెప్పని. గెలుపు ధీమా మాట్లాడే వాళ్ళైతే మళ్ళీ పెద్ద పెట్టున వైనాట్ 175 అంతా మాట్లాడేవాడు. మరి ఈ రోజు ఎందుకు మాట్లాడలేదు? అది అంటే మరి ఓడిపోతున్నా ఆయనకు అర్థమైపోయింది కదా. సభలో సార్ అంటే కాన్ఫిడెన్స్ వచ్చిందా అని మాట్లాడటం వేరు. ఎందుకంటే మరి మాట్లాడకుండా బేల్తనంగా మాట్లాడితే అక్కడికి వచ్చిన కార్యకర్తలే పారిపోతారు కదా. ఓకే. సో అంటే కార్యకర్తలు ఇప్పుడు నిన్న చూశారు కదా, మహిళలతో మాట్లాడితే ఏంటమ్మా మీరు ఎట్లా వచ్చారంటే మేము డోక్రా మహిళలం. ఎందుకు వచ్చారు అంటే బలవంతంగా తీసుకొచ్చారు. మరి రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి కదా మీ ఓటు అంటే ఆలోచిస్తాం. మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని ధైర్యంగా చెప్పట్లేదు కదా వాళ్ళు. ఆత్మవిశ్వాసంతో చెప్పట్లేదు కదా. అంటే నీ స్థానికి వచ్చిన మహిళలే నీకు చెప్పట్లా. ఇక్కడ అర్థమైపోయింది కదా ఆయన డొల్లతనం. జన సమీకరణ వేరు, ప్రజల ఓట్లు వేయటం వేరు కదా. ఓకే సార్, మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు కాస్త కాన్ఫిడెన్స్ గానే కనిపించారు సిద్ధం సభలతో. చూద్దాం ఆయన ముందు ప్రచారం ఎలా ఉండబోతోంది, సో ప్రజలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్.